మూడవ సందర్భంలోనికి వెళ్దాం. మూడో వ్యక్తిని గురించి నేను మాట్లాడుతా ఉన్నా. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 7-8 వచనాలు. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు సౌలుకు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపం తెచ్చుకున్నాడంట. వారు దావీదునకు. మూడో వ్యక్తి ఎవరు? సౌలు. ఏమి ఇంపుకు లేవంట? స్త్రీలు చేస్తున్నటువంటి గాన ప్రతిగానాలు సౌలు యొక్క చెవునకు ఇంపైనవిగా లేవు. చేయడం చేత కాదు, కానీ కొంతమందికి ఏం చేత కాదు, చేయడం చేత కాదు. కానీ ఎవడో చేసిన దానికి ఘనత ఎవరికి రావాలి? మనకి రావాలి. ఇక్కడ అలాగే ఉంది పరిస్థితి. గొలియాతు విర్రవీగుతా ఉన్నాడు, ఇష్టానుసారమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు, హేళన చేస్తా ఉన్నాడు. మీలో ఎవడను ఒక్కడైనను నాతో పోరాడడానికి మగవాడే లేడా అని గంభీరమైనటువంటి ఆకారంతో, గంభీరమైనటువంటి స్వరముతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంటే చావజచ్చి చేతగానంలాగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ భయం గుప్పిట్లో బ్రతుకుతా అలాగా కూర్చొని ఉండి ఆ పనికి మాలిన వాడి, సున్నత లేనటువంటి వాడి మాటలు వింటా ఉన్నారు. నువ్వు పోతి యుద్ధం చేసి చంపితే ఆ ఘనత అంతా నీకే వచ్చేదిగా. లేకపోతే పోరాడి రాజు చచ్చినా ఘనత రాజుకి వచ్చేది. నీకు చంపడమో చేతగాల, సావడమో చేతగాల. దర్జాగా ముందు కొంతమంది యుద్ధ సూర్యులను పెట్టుకొని ఆ పనికి మాలినోడి మాటలో పడతా కూర్చున్నాడు, సిగ్గు ఎగ్గు లేకుండా. ఇంతలోనికి వచ్చాడు ఎవరో? దావీదు వచ్చాడు. అతను మాట్లాడుతున్నటువంటి మాటలు విన్నాడు. ఆ మాటలు విని రోషము తెచ్చుకొని, అసలు వీడెవడు? వీడు సున్నత లేనటువంటి వాడు మన యొద్దకు వచ్చి వాడు ఇష్టానుసారమైనటువంటి మాటలు మాట్లాడడం ఏంటి? నా దేవుడైనటువంటి యెహోవా బలము చేత నేను వారిని చంపివేస్తానని మాట్లాడుతూ ఉంటే అనలు అంటున్నారు, ఎవరు నీ బోటి చాలా మందిని మేము చూసేమిలే, నువ్వు శుభ్రంగా తెచ్చింది తెచ్చు మాకు ఇచ్చింటికి ఎల్లు అంటున్నారు. రాజు దగ్గరికి తీసుకెళ్తే నువ్వు చూస్తే ఒక్కరా ఉండవు, యూరులు సూరులు, గొప్ప గొప్ప యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వారు ఉన్నారు. వారం వల్లే కావట్లేదు, నువ్వేం చేస్తావు అంటే, లేదు నేను వాడిని కొడతాను అంటున్నాడంట. సరే యుద్ధ వస్త్రాలు ధరింపజేసి పంపించండి అయ్యా అంటే, మొత్తం తగిలిస్తే అవి నాకు బరువుగా ఉండి తీసేసేయండి అన్నాడు. తీసేసారు. తన ఆయుధాన్ని ఒకటి చేత పట్టుకున్నాడు, ఏట్లో 5 రాళ్ళు ఏరుకున్నాడు. చిన్నగా ఆ గొలియాతు యొద్దకు నడుచుకుని వెళతా ఉంటే గొలియాతు దావీదును చూసి నవ్వుతున్నాడంట. వీడా నన్ను గెలిచేది, వీడా నన్ను కొట్టేది, వీనితోనా నేను యుద్ధం చేసేదని హేళన మాటలు మాట్లాడుతూ ఉంటే ఒకటే మాట అన్నాడు, అరే కుక్క. ఏమన్నాడు? అరే కుక్క, ఈ రోజున నా దేవుడైనటువంటి యెహోవా నిన్ను నాకు అప్పగించబోతా ఉన్నాడు అనేటువంటి విశ్వాసముతో ఆ రాయి ఒడిసులో పెట్టి గిరా గిరా తిప్పి కొట్టడం నొసట తగిలిందంట. నొసట తగలటంతో 6 మూరల జానుడున్న వాడు నేలకు గరుచుకున్నాడు. వెళ్ళాడు, వాని దగ్గరికి వెళ్ళాడు, దర్జాగా టీవీగా వెళ్ళాడు. వాడి వరలో కత్తి తీసుకున్నాడు, వాడి మెర నడిచాడు. వాడి యొక్క మెడను ఒక చేత్తో ఇలాగ పట్టుకొని ఇంకో చేత్తో వాడి ఖడ్గాన్ని చేత పట్టుకొని ఇశ్రాయేలు పాలెంలోనికి వస్తూ ఉంటే ఇశ్రాయేలు స్త్రీలందరంట, ఇదిగో దావీదులకు 10,000 చేజేలు, సౌలుకు 1000 కొలది చేజేలు అని మాట్లాడుతూ ఉంటే చేయడం చేతగానోడికి ఇప్పుడు కోపం స్టార్ట్ అయింది. చంపడం చేతగానోడికి ఇప్పుడు కోపం స్టార్ట్ అయింది. యుద్ధం చేయడం స్టార్ట్ కానోడికి ఇప్పుడు ఏమైంది? కోపం స్టార్ట్ అయింది. కోపగించుకొని ఏం చేయడం స్టార్ట్ చేస్తున్నాడంట. చదవండి ఆ మాట. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలదియు నాకు 1000 కొలదియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమీ అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి దావీదు మీద విషపు చూపు నిలిపెను. కోపం తెచ్చుకోవడమే కాదు, వెంటనే ఏ చూపు వచ్చిందంట? మరి బాబు, కొంతమంది కళ్ళు మామూలు కళ్ళు కాదు, ఇక పడితే భస్మం అయిపోవటమే. ఏం పడ్డట్టు మన మీద? ఏం పడ్డట్టు? ప్రేమించకపోతే ఏమేస్తానంటాడు? ప్రేమించకపోతే వేసేది ఏంది అమ్మాయిల మొహాల మీద? యాసిడ్. ప్రేమించకపోతే యాసిడ్ పోతా అన్నట్టుగా ఏమైంది? విషపు చూపు దావీదు మీద చూడడం స్టార్ట్ చేశాడంట. ఎప్పుడైతే విషపు చూపు అతని మీదకి వచ్చిందో కింద అంటాడు,
మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకు బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవేశించుచుండగా దావీదు మునుపటిలాగా వీణ చేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు ఆ ఈటెను విసిరాడంట. చూసారా కోపం ఎంత పనిచేస్తా ఉందో. వచ్చినటువంటి కోపం విషపు చూపు తనలోకి వచ్చేట్లుగా చేసింది, దురాత్మ అతని మీదకి వచ్చేటట్లుగా చేసింది. దురాత్మ రావడంతో సౌలు చక్కగా వీణ వాయిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉంటే సౌలు దురాత్మ ఉంది కదా, విషపు చూపు ఉంది కదా దావీదు మీద, ఒక ఈటను చేతబట్టుకొని, ఈట వేయటంలో మంచి ప్రావీణ్యం కలిగిన వాడు, ఒక ఈట చేతబట్టుకొని ఒక్క దెబ్బతో వానిని గోడకు బిగించుదని అనుకుంటున్నాడంట. అంటే ఏంది? ఇసిరితే దావీదునికి దిగబడి దావీదు ఆ ఈట రెండు కూడా వెళ్ళి దేనికి గరుచుకోవాలి? గోడకు గరుచుకోవాలి. అది సిచ్యువేషన్ అక్కడ. అలా చేద్దాం, అలా గోడ గరిపిద్దామని చెప్పేసి ఈటి విసిరాడట. అయితే దావీదు మీద ఏం చూపుంది? తీయండి, ముందుకు వస్తే 16వ అధ్యాయము 12వ వచనంలో 12, 13, 14 వచనాలు చదువుదాం. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాటనుండి యెహోవా దావీదు మీదకి బలముగా నుండెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. దాని కింద మాట కూడా చదవండి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చింది. ఇది ఇప్పుడు వచ్చింది కాదు, ఈ పుణ్యం ముందే పుట్టింది. ఎప్పుడు పుట్టింది? సమూయేలు వచ్చి దావీదును రాజుగా అభిషేకించినప్పుడే సౌలు మీద ఉన్నటువంటి ఆత్మ దావీదు మీదకు వచ్చినప్పుడే ఇతనికి దురుద్దేశం అనేది దావీదు మీద కలిగింది. దావీదును చంపాలి అనేటువంటి ఆలోచన కలిగింది. దానికి తోడు ఏమైంది? ఇప్పుడు దేవుడు జనులందరి ఎదుట దావీదును గణపరచడం ప్రారంభించాడు. ఇది ఇంకా ఎక్కువ కష్టమైపోయింది జీర్ణించుకోవడానికి. కనుక ఈటి విసురుతాం అనుకున్నాడు, విసిరాడు. అది పక్కకు వెళ్ళి గోడకు తగిలింది, కానీ దావీదునకు తగిలినటువంటి సందర్భం అక్కడ మనము చూడం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా దావీదుకు తోడై ఉన్నట్టు చూచి సౌలు దావీదుకు భయపడడం స్టార్ట్ అయ్యాడంట. ఏమైంది? సౌలు రాజు ఒక సామాన్యమైన వ్యక్తికి భయపడతాడా? భయపడ్డాం. కానీ ఈ సందర్భం జరిగిన తర్వాత అక్కడ 12వ వచనంలో అదే చూస్తాం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. 18లోకి రా, 18, 12 చదువు. యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. సౌలు దావీదుకు భయపడ్డాడు. చూడండి, సౌలు ఎంత దురుద్దేశం కలిగినటువంటి వాడు. మొదట ఏం తెచ్చుకున్నాడు? కోపం తెచ్చుకున్నాడు. ఆతురపడి కోపపడవద్దు, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని మనం చెప్పుకున్నాం. ఆతురపడి కోపం తెచ్చుకున్నాడు. కోపం తెచ్చుకోవటమే కాదు, చంప చూశాడు. చంప చూడటమే కాదు, అమ్మో ఇంకేముంది, నా మీద దేవుని కృప లేదు, దావీదు మీదకు దేవుని కృప వెళ్ళిపోయింది అని అతడు దావీదునకు భయపడడం ప్రారంభించాడు. ఒక రాజు రాజ్యం మొత్తాన్ని భయపెట్టగలిగినటువంటి రాజు ఎవరికి భయపడుతున్నాడు? ఇప్పుడు దావీదునకు భయపడుతున్నాడు. చివరికి సౌలు పరిస్థితి ఏమైపోయిందో తెలుసా? ఏమైపోయింది? తన కత్తి తీసుకొని తనే ప్రజలు బ్రతిమలాడుతున్నాడు. తను చంపుకోలేక, అరే ఎవడన్నా వచ్చి నన్ను చంపడరా అంటే, అమ్మో నేను నిన్ను చంప, నువ్వు యెహోవా చేత అభిషేకించబడిన వాడవని జనులు చంపకుండా, సైనికులు చంపకుండా పక్కగా వెళ్ళిపోతా ఉంటే ఇక చేసేదేమి లేక, ఆ బాధను భరించలేక తన కత్తి తాను తీసుకొని తను పొడుచుకొని చచ్చినటువంటి వాడు సౌలు. కోపం ఏం చేసింది? అసూయ ఏం చేసింది? విషపు చూపు ఏం చేసింది? చెప్పండి, ఏం చేసింది? తను పొడుచుకొని చచ్చేటువంటి పరిస్థితిలోనికి తీసుకొని వెళ్ళింది. అదే దావీదు, నీలో ఇంత గొప్ప కళ ఉందా?
ఎవరి వలన కానటువంటి గొప్ప పని నువ్వు చేసావు. ఆ భయంకరమైనటువంటి వికృత రూపము కలిగినటువంటి వానిని ఒక రాయికి పడగొట్టి ఇదిగో ఇశ్రాయేలు ప్రజలందరినీ కాపాడేవని దావీదు మీద ప్రేమ చూపినట్లయితే సౌలు ఇంకాస్త అభివృద్ధి చెందేవాడేమో, ఇంకా 4 కాలాల పాటు చక్కగా రాజుగా ఉండేవాడేమో. కానీ అక్కడ పరిస్థితి లేదు. కారణం అతని కోపం వచ్చింది. కోపం వెంటనే విషపు చూపు వచ్చింది. విషపు చూపు రావడంతోనే దురాత్మ వచ్చింది. దురాత్మ రావడంతోనే దేవునికి భయపడటం ప్రారంభించాడు. దేవునికి భయపడడం ప్రారంభించి తన కత్తి తాను పొడుచుకొని చచ్చేటువంటి స్థితిలోనికి వెళ్ళడం అక్కడ మనం చూస్తాం. కనుక ఏముండకూడదు నీకు నాకు. 4వ సందర్భంలోనికి నేను వెళ్తా ఉన్నా. ఎంతమందిని చెప్పుకున్నాం? ఆత్రపడి కోపడ్డాన్ని బట్టి కయ్యను దేశదిమ్మరైపోయాడు, ఆశీర్వాదం లేకుండా పోయాడు. రెండోది మోషే ఆత్రపడి కోపడ్డాడు, 10 ఆజ్ఞల పలకలను పగలగొట్టాడు. తర్వాత దేవుడు మాట్లాడమంటే పోయి కొట్టాడు, పాపం చేశాడు. ఆజ్ఞాతిక్రమే పాపం, పాపంలో వచ్చి జీతము మరణం. ఇదిగో నీవు ఆ యొక్క పునాదులు కలిగినటువంటి పట్టణం, ఆ శ్రేష్టమైనటువంటి ఫలభరితమైనటువంటి కణాలలోనికి నీవు వెళ్ళవని దేవుని చేత మరి శిక్షణ పొందుకున్నాడు. 3వ వ్యక్తి సౌలు, ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు. దేవుడు ఎంతో గొప్పగా హెచ్చించాడు. అయితే కోపము చేత, అసూయ చేత, విషపు చూపు చేత అతడు తను చంపుకొని చచ్చాడు. 4వ వ్యక్తి ఎవరు? దినవృత్తాంతం 2వ గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనంలో ఉజ్జియా అనేటువంటి వాడు కనపడతా ఉన్నాడు. ధూపము వేయుటకు 2వ దినవృత్తాంతం గ్రంథము 26:19 ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపిను చాలంట. ఏముంది ఇక్కడ? ఉజ్జియా జీవితంలో ఏముంది? కోపం. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? కోపం గురించి మాట్లాడుకుంటున్నాం. ఉజ్జియాకి ఏమొచ్చిందంట? కోపం వచ్చింది. మంచి విషయం ఏమి కోపం వచ్చిందా అక్కడ? ఇప్పుడు పిల్లలు తప్పిపోతున్నారంటే పిల్లలకు మంచి చెప్పే విషయంలో కోపడంలో తప్పులేదు. ఆ కోపం కూడా ఎంతవరకు? పాపం చేసి ఎంతగా ఉండకూడదు, చావు దెబ్బ కొట్టి చచ్చేటట్టు చేయకూడదు. ఇక్కడ ఉజ్జియా రౌద్రుడై, అహం, గర్వం, నేను రాజును అనేటువంటి గర్వంతో రౌద్రుడై ఏం తెచ్చుకున్నాడంట? కోపాన్ని తెచ్చుకున్నాడు. ఉజ్జియా 16వ వచనంలో మనం చూస్తే, అయితే అతడు స్థిరపడిన తరువాత స్థిరపడ్డా. స్థిరపడ్డ తర్వాతే కళ్ళు నెత్తికెక్కుతాయి. ఎప్పుడు? స్థిరపడ్డ తర్వాతే కళ్ళు ఎడకెక్కుతాయి, నెత్తికెక్కుతాయి. స్థిరపడినప్పుడు కళ్ళు బాగానే ఉంటాయి, చేతులు బాగానే ఉంటాయి, కాళ్ళు బాగానే ఉంటాయి, ఒళ్ళు కళ్ళు అన్ని మొత్తం జాగ్రత్తగా ఉంటాయి. దేవుని ముందు చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎప్పుడైతే స్థిరపడతామో కళ్ళు నెత్తికెక్కుతాయి. దేవునిని చూడలేనంతగా, దేవుని యొద్దకు వెళ్ళలేనంతగా మనం తయారవుతాం. ఉజ్జియాను దేవుడు ప్రేమించాడు, అతను స్థిరపరిచాడు. అయితే అతను స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాడంట. చాలా మంది జీవితంలో ఇదే జరుగుతుంది. దేవుడు వారికి ఓ మంచి ఆశీర్వాదాన్ని ఇచ్చి వారిని స్థిరపరిచిన దాకా ఏమో ప్రభువా 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 అని దినమునకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నారు, 7 మార్లు స్తుతి చేస్తూ ఉన్నారు, అన్ని ప్రార్థనా కూడికలకు వస్తూ ఉన్నారు, ప్రతి ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారు, ప్రారంభం నుంచి ముగింపు వరకు ఉంటా ఉన్నారు, దేవునికి కానుకలు ఇస్తూ ఉన్నారు, అన్ని విషయాల్లో బాగుంటున్నారు. అయితే వీటన్నిటినీ చూచి దేవుడు నేను స్థిరపరిచిన తర్వాత మనసునేమొస్తుంది? గర్వం వచ్చి వీళ్ళు ఏమైపోతున్నారంట? చెడిపోతున్నారు. హిజ్కియా అదే చేశాడు. దేవుడు అతన్ని స్థిరపరిస్తే మనసును గర్వించి అతడు చెడిపోయినటువంటి వాడయ్యాడు. చెడిపోయి ఏం చేస్తా ఉన్నాడు? ధూపార్తిని బలిపీఠము మీద, చదవండి, ధూపపీఠము మీద ధూపము వేటుక యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అమజ్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మంది లోపలికి పోయిరి. కోపం వచ్చిందంట, ఇక రౌద్రుడయ్యాడంట. ఎవరి కోసమే నేను ఆగడం ఏంటి, నేను రాజుని అని గర్వంతో ధూపార్తిని చేతపట్టుకున్నాడు. అతనితో పాటు యాజకుడైనటువంటి అమజ్య అనేటువంటి వాడు, వాళ్ళతో కూడా కలిసి దగ్గరగా 80 మంది కాస్త ధైర్యం కలిగినటువంటి వాళ్ళు, అంటే ఆ పనికి మాలిన పని చేయడానికి ధైర్యం కలిగిన వాళ్ళు,
ఆయనతో కూడా లోపలికి వెళ్తా ఉంటే అనేక మంది అంటా ఉన్నారట ఉజ్జియాను ఎదిరించి, ఇదిగో ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని ఇది నీ పని కాదు, పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పో, నువ్వు ద్రోహం చేసి ఉన్నావు. ఎవరి పని? కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. ఎవరి పని వాళ్ళు చేయాలి. ఎవరి పని వాళ్ళు చేస్తే ఏమి రాదు, శ్రమ రాదు. మీ అందరికీ దేవుడు ఎవరికి ఏ పని చెబితే ఆ పని మనం చేయాలి. దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో దేవునికి ధూపం వేసేటువంటి పని యాజకునిది. దేవుని మందిర పరిచర్య చేసేటానికి దేవుడు అహరోను గోత్రికులను ఎన్నుకున్నాడు. అయితే వారి కాక ఇతడు ఏం చేస్తున్నాడంట, కోపంతో ఆ పని చేయడానికి వెళ్ళబోతా ఉంటే జనులందరూ అంటున్నారంట, అయ్యా వద్దు రాజా, ఆగు 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 ఆగు, ఇది నీ పని కాదు, ప్రతిష్ఠించబడినటువంటి అహరోను సంతతి వారి చేయవలసినటువంటి పనియే గాని ఇది నువ్వు చేయాల్సినటువంటి పని కాదయ్యా, దేవుడికి నువ్వు ద్రోహం చేయబోతా ఉన్నావు, దేవుడిని శిక్షిస్తాడు, ఆగు 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 అంటే వాళ్ళు ఆపుతున్న కొలది ఇంకా ఎక్కువ అతి చేసి ముందుకి పోయాడు. హెచ్చరిస్తున్నా వినకుండా నిర్లక్ష్యపు స్వభావంతో దేవుని మందిరంలో తాను చేయకూడనటువంటి పని కోపము చేత చేయడాన్ని బట్టి అతడు పాపం చేశాడు. ఆజ్ఞను అతిక్రమించాడా? ఆజ్ఞను అతిక్రమించాడు, పాపం చేశాడు. వెంటనే అతను నొసట ఏం చూశారంట, నొసట కుష్టి కలగటం వాళ్ళు చూశారంట. వెంటనే నొసట కుష్టి కలగడం వారు చూశారు. అమజ్యా చూశాడు, అక్కడ ఉన్నటువంటి యాజకులు చూశారు. తన నొసట కుష్టి కలిగిందని వారు చూచుచూ ఉండగానే ఎవరికి కూడా అర్థమైందంట, రాజు అయినటువంటి ఉజ్జియా కూడా అర్థమైంది. ఇక అక్కడ నుంచి అతడు బయటికి వెళ్ళిపోయాడు, పాలెం వెలుపడికి వెళ్ళిపోయాడు. ఒంటరిగా కొంతకాలం బతికాడు, చచ్చిపోయాడు. ఆ రోగంతోనే తీసుకుని వెళ్ళి రాజుల శ్మశాన వాటికలో అతనిని పాతి పెట్టేశారు. బతికిన నాళ్ళు దేంతో బతికాడు? కుష్ఠరోగంతో బతికాడు. ఆత్రం, నేను ఆగతమైంది, నేను రాజుని అని ఆత్రంతో ఏం చేశాడు? కోపం తెచ్చుకున్నాడు. కోపంతో ఏం చేశాడు? చేయకూడని పని చేశాడు, పాపం చేశాడు. పాపం వల్ల ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం ఎప్పటి వరకు ఉంది? చచ్చే వరకు ఉంది. ఏ మనుషుడు అతనితో మాట్లాడడానికి వీల్లేదు. ఉండి 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 రోగంతో అట చచ్చిపోయాడు. అతను చనిపోయిన తర్వాత తన కుమారుడైనటువంటి యోతం అనేటువంటి వాడు రాజు అయ్యాడు. రాజు అయ్యాడు. కోపం ఏం చేస్తుంది? అనారోగ్యాన్ని తీసుకొని వస్తుంది. కోపం వస్తే ఏమి పెరుగుద్ది? బీపీ పెరుగుద్ది. బీపీ పెరిగితే ఏమైద్ది? నరాలు జిట్లు పోతాయి. నరాలు జిట్లు పోతే ఏమొచ్చుద్ది? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఏమవుతావు? మంచం మీద ఉంటే మంచం మీద ఎట్టానే ఉంటావు, గుడ్లు తెరిసే ఉంటావు, నోరు తెరిసే ఉంటావు, నోటెమ్మడి సొంగ పడతా ఉంటుంది. కాళ్ళు చేతులు పని చేయవు, కాళ్ళు రుద్దుతారు, చేతులు రుద్దుతారు, పసుపేసి రుద్దుతారు, నూనెసి రుద్దుతారు. ఎంత శక నీ చేతులకు చేద్దామన్నా, ఎంత కాళ్ళకు నీ తీసుకొచ్చి అంత నరాలను బలపరుద్దామన్నా ఇక ఉపయోగం ఉండదు. ఎందుకంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంటే నరాలు చచ్చుబడిపోతాయి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే అలాగా ఉండిపోతావు. కోపడటం ఎలా? నరాలు పగలటం ఎలా? బ్రెయిన్ స్ట్రోక్ రావటం ఎలా? నిర్జీవంగా కోమాలో ఐసీయూలో ఉండటం ఎలా? కోపానికి పైసా అవసరంలా. ఐసీయూలో కోపడటానికి పైసా అవసరం లేదండి. ఐసీయూలో ఉంటే లచ్చలు లచ్చలు కావాలి. కోపడటం ఎందుకు? రోగం తెచ్చుకోవడం ఎందుకు? ఐసీయూలో ఉండటం ఎందుకు? నువ్వు కష్టపడి సంపాదించుకున్నటువంటి వేల రూపాయలు, లక్షల రూపాయలు వాళ్ళ మొహాన్ దారం వేయడం దేనికి? అందుకే ఏం పడి కోపడకూడదు, ఆత్రపడి కోపపడవద్దు. కోపడడానికి కూడా నిదానించి కోపడాలి. ఇది కోపడేటువంటి సమయమేనా కాదని ఆలోచించుకొని కోపడాలి. మనం అట్ట పడతామా? సర్రన వచ్చిద్ది నాకు అంటాం. నీకు సర్రన ఎక్కితే అట్టనే అయ్యిద్ది. సర్రన విషం ఎక్కితే ఏమవుద్ది? పాము కాటేసుద్ది. సర్రన ఎక్కుద్ది విషం, ఏమవుద్ది? నోటెమ్మటి నొరగొక్కుని చచ్చిపోతావు. కోపం కూడా అంతే. సర్రన ఎక్కిందనుకో నరాలు పగిలిపోతాయి, బ్రెయిన్ డెడ్ అయిపోయి శుభ్రంగా కోమల ఐసీయూలో ఉండిపోతావు. ఆడ కూడా ఇక ఉపయోగం లేకపోతే తీసుకొచ్చి మట్టిలో పండేస్తారు, అయిపోయింది. అందుకే ఉజ్జియాకు వలె ఆతురపడి పడి పాపము చేయకూడదు. ఆతురపడి పాపం చేయడాన్ని బట్టి, కోపపడడాన్ని బట్టి ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు.
మానవుని యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఎలాగ కోపడకూడదు, ఆతురపడి పడకూడదు. ఎంత తొందరగా అది వచ్చుద్దో అంత తొందరగా నువ్వు పాపం చేస్తావు, అంతే తొందరగా దేవుని యొక్క శిక్షణ జీవితంలోనికి వస్తుంది. నాశనమవుతావు, శ్రమ అనుభవిస్తావు, శోధన అనుభవిస్తావు, రోగం అనుభవిస్తావు. ఇవన్నీ ఎందుకు నీ జీవితంలోనికి వస్తా ఉన్నాయి అంటే ఇదిగో ఈ చిన్న చిన్న తప్పిదముల వల్లే మన జీవితంలోనికి వస్తూ ఉన్నాయి, మనల్ని అల్లకొల్లం చేస్తూ ఉన్నాయని జ్ఞానం కలిగి మనల్ని మనం జాగ్రత్త చేసుకొని ఎందు విషయమై కోపపడకుండా నిదానించి ఆలోచించి ఓ మంచి నిర్ణయంతో ముందుకు కొనసాగేటటువంటి వారిగా నిన్ను నీవు చేసుకొనుట మంచిది. అలాగా కోపపడకుండా జాగ్రత్తగా బ్రతుకుటకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనందరికీ తన కృపను అనుగ్రహింపచేయునుగాక. సమస్త జ్ఞానం మించినటువంటి సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తన పలుకు తోడై ఉండునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమ గల యేసయ్య కృపగల తండ్రి నీకు స్తోత్రం. ఈరోజు విన్న వాక్యమును బట్టి మా ఈ జీవితాలను ఆతురపడి కోపపడుచు, కోపం వలన పాపము చేసి, పాపం వలన నీ శిక్షను భరించి మేము నశించిపోవుట మాకు ఇష్టం లేదు కనుక నాయనా నేటి నుంచి శరీర కార్యములలో ఒకటైనటువంటి కోపమును మాని, దేవాన్నరుల కోపము మా దేవుని యొక్క నీతిని నెరవేర్చదని నువ్వు తెలియచేసినట్లుగా కోపమును మాని దేవాన్ని యందు భయభక్తులు కలిగి జీవించటం మాకందరికి నీ కృపను గ్రహింపచేయమని ప్రార్థన చేస్తూ నన్ను కోపమును బట్టి నశించినటువంటి వారిని మా మనసులో మేము జాగ్రత్తగా ఆలోచించుకొని ఎందు విషయమై అలాంటి వారి వల్ల మేము ఉండక ప్రత్యేకించబడినటువంటి జనాంగంగా మేము ఉండటం కావాల్సిన నీ కృప దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.